హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చలో ఢిల్లీ సైకిల్ రైడ్కి వెల్కమ్. అండ్ మనం ఆగ్రాలో ఉన్నాం. మీకు తెలుసు, లాల్ కిల్లా అంటే ఆగ్రా కోటని కూడా చూసాం. అండ్ ఇప్పుడు తాజ్మహల్ చూడడానికి ఎర్లీ మార్నింగ్ 4:30కి బై వాక్ 6 కిలోమీటర్స్. అండ్ మనం నైట్ ఎక్కడ స్టే చేసామంటే యూత్ హాస్టల్. యూత్ హాస్టల్ అనేవి మెయిన్ సిటీస్లో ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయన్నమాట. మెయిన్ సిటీస్ దానికి సంబంధించింది ఏంటంటే మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, లేదంటే నార్మల్గా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటంటే రిజిస్టర్ చేసుకొని 1 ఇయర్ మెంబర్షిప్ కానీ ఇలా తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రపంచంలో ఎక్కడైనా మెయిన్ సిటీస్లో ఉండొచ్చు అనమాట. సూపర్ కదా. నాకైతే ఐడి కార్డ్ లేదు, కానీ ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తే ఒక 100కి డార్మెటరీ తీసేసుకున్నా. 100 రూపీస్, 200 రూపీస్ యాక్చువల్లీ, కానీ 100 రూపీస్కి ఇచ్చారు. స్టూడెంట్స్కి అయితే, స్పోర్ట్స్ వాళ్ళకి అయితే 100 రూపీసే. వావ్, సూపర్ కదా. ఇంత పెద్ద సిటీలో మనకి అలా దొరకడం కష్టం. ప్రతి దీంట్లో ఉంటుంది. కొంచెం అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి కూడా కొంచెం మారిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు ఢిల్లీ అనుకోండి, కొంచెం హై రేంజెస్ ఉంటాయి. కొంచెం ఐడి కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. మనమైతే తాజ్మహల్ దగ్గర కలుసుకుందాం. ఒక 6.5 కిలోమీటర్స్ నడక. ఆటోకి పట్టుకుంటే ఎంత అడుగుతాడో ఈ టైంలో, కాబట్టి నడిచేద్దాం. ఎలాగో 6 o'clockకి ఓపెన్ చేస్తారు కదా తాజ్మహల్. మనం ఆ టైంకి చేరుకుంటాం సింపుల్గా. అంతకుముందే వెళ్ళిపోతారేమో. మనం అంత ఎక్స్ప్రెస్ ఫాస్ట్ అన్నమాట. ఓకే, అయితే రైట్. ताज महल, चलो సో ఎలానైతే వచ్చేసాం 6 o'clockకి తాజ్మహల్. ఒక్క నిమిషం వ్యూ మారుతాం, లేదంటే సరిగ్గా. సో ఎలానైతేనే తాజ్మహల్కి వచ్చేసాం. గేట్ ఉంది, 3 గేట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక గేట్కి వచ్చానమాట. లోకి వెళ్దాం. తెల్లారింటికి ఎవరు ఉంటారు అనుకున్నాం, కానీ కుప్పల మంది జనాలు వచ్చేస్తున్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఏంటంటే అస్సలు ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండాలి అని కొంత వాకింగ్ చేశాను, అండ్ కొంత రన్నింగ్ అనమాట. అలానైతేనే సరిగ్గా 6 o'clockకి కొంచెం ఇంకా 6 minutes ఎక్కువ అయిపోయింది. ఒక ఆవిడకి రూట్ అడిగా, అనవసరంగా గూగుల్ మ్యాప్ చూడకుండా ఆవిడకి అడిగా. ఆవిడ ఏంటంటే 2 kilometers ప్లస్ రూట్ చూపించింది. దెబ్బకి మళ్ళీ రివర్స్ పరిగెట్టి వచ్చా. ఓకే, ఆన్లైన్లో టికెట్ అయితే తీసేసుకున్నా 45 రూపీస్, ఆఫ్లైన్ అయితే 50 రూపీస్ అనమాట. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ASI అని కొట్టగానే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి వస్తుంది. అందులో మనం యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పే, ఏదైనా యూపీఐ. అండ్ నార్మల్గా తీసుకోవాలంటే 50 రూపీస్. అండ్ చాలా క్యూ లైన్ ఉంటుంది అనమాట. ఇక్కడైతే క్యూ, అక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఇక్కడ ఓపెన్ చేయలేదనుకుంటా. ఆన్లైన్లో తీసేసుకోవడం బెస్ట్, వెంటనే వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు టికెట్ తీసేసుకున్నాం. దాన్ని డౌన్లోడ్ చేసి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాం, ఎమర్జెన్సీ పర్పస్ అనమాట. ఇన్ కేసు డౌన్లోడ్ అయ్యింది ఎక్కడ ఉంటుందో ఇన్ కేసు తెలియకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకుంటే బెస్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కూడా. స్కాన్ అయిపోద్ది, అందులో ఒక స్కానర్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తారు. మనకి ఇక్కడికి వెళ్దాం. అయితే ఇచ్చేసాం. ఫుల్ చెకింగ్ అనమాట, దేవస్థానం చెకింగ్ అవుతుంది. మొత్తం లగేజ్ చెకింగ్ అండ్ బాడీ జస్ట్గా ఎక్కడైనా ఉండేదిలే. మెయిన్ స్కాన్ చేస్తారు. టికెట్ స్కాన్ అయితేనే మాత్రం స్క్రీన్ షాట్ తీసింది కూడా స్కాన్ అవుతుంది. బెస్టే. లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. రెడ్ కలర్ ఉంది కదా. ఎంట్రన్స్. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అబ్బా, ఏమైనా ఉందా, సూపర్ అసలు ఎంట్రన్స్. లోకి వెళ్దాం.
బాపురే, ఎంతమంది జనాలు రా బాబోయ్, ఎంతమంది జనాలా! అది తెల్లారింటికే పోనీ అమ్మ, అంటే తాజ్మహల్కి అంత క్రేజ్ ఉందన్నమాట. ప్లేస్ నుంచి అయితే అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. ఫొటోస్ ఎంత మంచిగా తీసుకుందామా అనిపిస్తుంది అనమాట. ఇది మంచి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి. సరే, ముందుకు వెళ్తాం. తర్వాత మంచిగా ఎండ అయిన తర్వాత ఎవరు ఉండరు కదా, ఆ టైంలో మనం రాక్ స్టార్లా దుమ్ములు వెళ్తాం. షాజహాన్ తన ముంతాజ్ కోసం ఈ కట్టడం కట్టాడు. తాజ్మహల్ 7 వింతల్లో ఒకటి. 1632లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముంతాజ్ చనిపోయిన తర్వాత తను ఒక కోరిక కోరడం జరిగింది. ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సమాధి నాకు కట్టండి అనేసి షాజహాన్కి కోరడం జరుగుతుంది. అదేవిధంగా తను కూడా చేస్తాడు. 1632లో స్టార్ట్ చేస్తే 1653లో కన్స్ట్రక్షన్ మొత్తం మనకి కంప్లీట్ అవుతుంది. అండ్ అది చూసుకుంటే మెయిన్ సమాధి ఏమో 1648లోనే పూర్తి అయిపోతుంది. అండ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఉంటాయి, మినార్స్, అవన్నీ కలిపి ఏంటంటే 53, అంటే 5 సంవత్సరాలు పట్టింది మళ్ళీ గార్డెన్ ఇవంతా క్రియేట్ చేయడానికి. ఈ సమాధులు అన్నీ చిన్న చిన్న సమాధులన్నీ ఈ చుట్టుపక్కల మొత్తం ఉంటాయి అన్నమాట, ఎక్కడెక్కడో ప్రతి ఒక్కరివి. తాజ్మహల్ కనబడుతుందా? తాజ్మహల్ ఇలా కనబడుతా. ఎస్ వావ్, కనబడింది రోజు. No, pero es que son ariscos. Te cogen y te muerden el dedo, no, y no son. Mira, de una. హలో, మనం ఏమనకూడదు మళ్ళీ బిజారు. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఎంతమంది జనాలు వచ్చారంటే మీరు ఆలోచించుకోవాలి. అప్పుడే 2003 సర్వే లెక్కల ప్రకారం 30 లక్షల మంది వస్తారని ఉంది. అంటే 2003లో యాక్చువల్లీ గూగుల్లో చూస్తే అదే వచ్చింది. అంటే ఈ 2022లో ఇంకెంతమంది వస్తున్నారు అసలు. ఈ కరోనా వల్ల కొంచెం తగ్గిపోయి ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఓ మై గాడ్, ఇందులో 2 రకాలు ఉన్నాయా? మన జనరలా? ఓకే, ఇటు వెళ్దాం. తమిళ్ ఈ బయట కనిపిస్తున్న కట్టడాలన్నీ కట్టడానికి, మొత్తం గార్డెన్ అంతా క్రియేట్ చేయడానికి 5 years పట్టిందంట అప్పట్లో. అంటే ఇప్పటికీ గార్డెన్ ఉందనుకోండి. అండ్ తాజ్మహల్ కట్టడానికి చాలా ఇయర్స్ పట్టింది. 1632 నుంచి 48 అంటే
ఆల్మోస్ట్ ఒక 16 ఇయర్స్, అండ్ ఇదంతా 5 మొత్తం కలిపి 21 ఇయర్స్ కన్స్ట్రక్షన్ కోసం టైం పట్టింది. అండ్ ఇంకొక విషయం మీరు గమనిస్తే ఇక్కడెక్కడ సీక్రెట్ సీసీ కెమెరాస్ తప్ప లైట్స్ లేవన్నమాట. ఎందుకంటే ఇక్కడికి తాజ్మహల్కి ఆ లైట్స్ కానీ పెడితే ఇక్కడ ఉన్న కీటకాలు, చిన్న చిన్న పురుగులు, దోమలు అన్నీ వచ్చి అక్కడ ఎక్కువగా వాలడం, కొంచెం చెత్త చేసేస్తాయి అనమాట. అంటే కొంచెం బ్లాక్ కలర్గా అయిపోద్ది. దానివల్ల ఈ యమునా నది వల్ల కూడా కొంచెం పొల్యూషన్ వల్ల కూడా బ్లాక్ అయిపోతుంది. అందుకే దీంట్లో లైట్స్ పెట్టరు. మొత్తం పాలరాయి. యాక్చువల్గా మొఘలులు ఎక్కడ చూసుకున్నా రెడ్ స్టోనే ఉంటుంది, కానీ షాజహాన్ డిఫరెంట్, మొత్తం పాలరాయే. ఇంకా అసలైన సమాధి ఉంటుంది, అసలు చాలా బాగుంటుందని నేను నెట్లో చూసా. ఏంటంటే ఇన్ని విషయాలు ఎలా చెప్తున్నానంటే, నేను గూగుల్ తల్లికి ఇలా అడిగాను, గూగుల్ తల్లి ఒకసారి తాజ్మహల్ గురించి చెప్పు అంటే ఆవిడ ఏం చెప్పింది, వెంటనే మన తెలుగు లైబ్రరీ వికీపీడియా మేడం గారికి వెంటనే కాంటాక్ట్ చేస్తే ఆవిడేమో గడగడ మొత్తం స్టోరీ మొత్తం చెప్పేసింది. ఆవిడ చాలా వరకు చెప్పింది, కానీ నేను చాలా వరకు మర్చిపోయాను. వావ్, వాట్ ఏ వ్యూ, సూపర్ కదా. ఇక్కడ నుంచి సూపర్ ఉంది అసలుకి. రైట్, సన్లైట్. ఎస్, మనం మంచి పొజిషన్కి వచ్చాం. నువ్వు ఏదైనా కరెక్ట్గా చేస్తావా? నువ్వు ఒక అడుగు అటువైపు వేసావు, ఇటువైపు వేసావంటే అదేదో దేశానికి ఉద్ధరించడానికి అన్నమాట. ఒక్క నిమిషం. మంచి వ్యూ అసలు. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు తాజ్మహల్కి రైట్ సైడ్కి రండి. మార్నింగ్ వచ్చినట్లయితే, ఈవినింగ్ అయితే లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. వెంటనే మంచి వ్యూ దొరుకుతుంది. ఎందుకంటే ఆ సన్లైట్ పడగానే దాని యొక్క బ్రైట్నెస్ మనకి కనిపిస్తుంది. అండ్ మన ఇప్పుడు యమునా నది, తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉందని తెలుసు కదా. అదిగోండి అటువైపు కోట ఉంది, అదే ఎర్ర కోట, ఆగ్రా కోట. యమున అక్కడ రెడ్ ఫోర్ట్ నుంచి తాజ్మహల్ని చూసేవాడంట. తన సమాధిని, ముంతాజ్ యొక్క సమాధిని అక్కడ నుంచి చూసేవాడు. నిన్న మనం చూసాం కదా వ్యూ నుంచి. ఓకే, మనం తాజ్మహల్లోకి వెళ్దాం. ఒకసారి ఎంట్రీ ఎట్లా ఉందో చూద్దాం. జస్ట్ మనం ఈ వాతావరణం, అంటే బయట వాతావరణంలోకి రావడానికి 50 రూపీస్ ఎంట్రీ. లోపుకి వెళ్ళాలి అంటే 200 రూపీస్ మళ్ళీ మొత్తం. అంటే అది మ్యూజియం సెక్షన్లోకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు ఆ టూమ్ చూడడం మనకి కొంచెం కష్టమే. 200 అంటే ప్రజెంట్ కష్టమే. అమౌంట్ లేని సమయంలో ఇన్ని కష్టాలు పెడతావేట్రా బాబోయ్. ఠీకే, ఏదో చేద్దాం. మొఘల్స్ యాక్చువల్లీ ఆ సమయంలో చాలా ఎక్కువ అమౌంట్ ఉండేది మొఘల్స్ దగ్గర. కాబట్టి ఇంత కట్టడానికి కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఏమి అవ్వలేదు. లేకపోతే ఎలా, భారతదేశంలో ఉన్న సొమ్ము మొత్తం దీనికి పెట్టినట్టున్నారు. ఎన్నో యుద్ధాలు వచ్చాయి అసలు, కానీ చిన్న డ్యామేజ్ కూడా ఇది అవ్వలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి దీనికి ఎంత సెక్యూరిటీ ఉండేదో మొఘల్స్లో ఉండేటప్పుడు అండ్ బ్రిటిషర్స్ పాలించినప్పుడు. లోపుకి వెళ్ళడానికి అదే అనుకుంటా ఎంట్రీ 200 టికెట్. మనం లోపుకి వెళ్ళాలంటే సమ్ గ్లౌజెస్ లాంటివి ఇస్తున్నారు. అంటే మన షూకున్న కొంచెం డస్ట్ కానీ అలాంటివి తాజ్మహల్కి కొంచెం బ్యాడ్ అవ్వకుండా అనమాట. ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది. అసలే ఫుల్ వైట్, నా కలర్లో ఉంటుంది అసలుకే. ఈ వ్యూ కూడా బాగుంది, ఒకసారి చూద్దాం.
బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్, ఆ లైటింగ్ ఏమో కొంచెం రిఫ్లెక్షన్, ఆ రిఫ్లెక్షన్ వల్ల ఒక చిన్న మెరుపు, చాలా బాగుంది. కొంచెం వెనక్కి వెళ్దాం. అటు నుంచి మొత్తం తాజ్మహల్ కొంచెం బ్రైట్ మంచిగా కనిపిస్తుంది. ఇటు ఏంటంటే కొంచెం ఏదో ఎఫెక్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఏం చేస్తాం, సమాధులు చూడడానికి 200 ఖర్చు పెట్టాలి ఇప్పుడు. ఓకే, ఇదే బుకింగ్ సెక్షన్ 200. वो लाइन है अंदर जाने के लिए. 200 పే చేసి మనం లోపుకి వెళ్ళినా కానీ వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి అందుకే క్యాన్సిల్ చేయించేసా. ఇక్కడ ఉన్న లెవెల్లో కానీ కొంచెం మంచి వాళ్ళగా ఉన్నారు, లేకపోతే 200 వేస్ట్ అయిపోయింది. లోపుకి వెళ్ళి ఏం చూస్తాం, సమాధులే కదా, అందులో కొన్ని సమాధులు బయటకు డమ్మీ కనబడితే అదేమో లోపు బాగా డెప్త్లోన మనకి సమాధులు ఉంటాయి అన్నమాట. అంతే, ఇంకేముంది, మిగతా అంతా తెల్లగా ఉంటుంది. నెక్స్ట్ సమాధి మొత్తం పాలరాయి, చాలా హైట్గా ఉంటుంది. లోపు ఒక చిత్రస్త్రం లాగా ఒక దిమ్మ ఉంటుంది అనమాట. అంతే, ఇంకేముంది, మనకి ఫోన్ అలవ్ లేదు, వీడియో తీయడానికి అవ్వదు అనేటప్పుడు ఇంకేముంది, బయట నుంచి మొత్తం చూద్దాం. రైట్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా గొప్ప చేశారు. కేవలం 2200 केवल 200 मूल्य के टिकट धरखी मुख्य मकबरे में प्रवेश कर सकते हैं. అంటే ఎంట్రీ ఓన్లీ ఫర్ 200 వాల్యూ టికెట్ హోల్డర్స్ ఇన్ మెయిన్ మ్యూజియం. క్యూ వేస్ట్. ఇక్కడ టికెట్స్, ఇక్కడే డైరెక్ట్ టికెట్ కూడా తీసేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో చూసాం కదా, మ్యూజియం కూడా అందులో ఆప్షన్ ఇచ్చాడు. అదే పెట్టినట్లయితే మనకి 250 టికెట్ అని వచ్చేస్తుంది అనమాట. మసీదులోకి ఎంటర్ అయ్యాం. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ప్రతిమ ఉండదు కాబట్టి ఇలాంటి ఒక ఓపెన్ ప్లేస్ని పెట్టుకొని అక్కడే నమాజ్ చేస్తారనమాట. నేను చెప్పాను కదా ఒక మసీదు ఉందని, ఇదే ఆ మసీదు. దీని పేరు కూడా తాజ్ మస్జిద్ అనమాట. ఓకే గాయస్, ఈరోజైతే తాజ్మహల్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి ఢిల్లీ 200 కిలోమీటర్స్ ఉంది. మనం ఢిల్లీలో కలుసుకుందాం. 200 అంటే 2 days మన జర్నీ. ఇంకా పెట్రోల్ బంక్స్ ఏదైనా మంచి ప్లేస్ చూసేసి మనం నైట్ స్టే అక్కడ చేద్దాం. బాయ్ చెప్పండి తాజ్మహల్కి. బాయ్, फिर मिलेंगे. ठीक है. ఇక్కడ చెప్పులు వేసుకోకూడదంట, ఇది మసీద్ అనుకుంటా. ఓకే, అందుకే